హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడి తాండ్ర రెసిపీ అండి. సో హెల్దీగా మామిడి తాండ్రాని మన సమ్మర్ స్పెషల్గా ఈ తాండ్రాని ఎలా చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో ఎండతో పని లేదండి, చక్కగా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది అనమాట. సో ఎండతో కూడా పని లేకుండా మన మామిడి తాండ్ర రెసిపీ అనేది ఈరోజు మన వీడియోలో చెప్తాను డీటెయిల్డ్గా. అండ్ ఇలా చేసి పెట్టుకున్న ఈ తాండ్రా వచ్చేసి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. సో మనకి సంవత్సరం పాటు నిలువ ఉండే మామిడి తాండ్రా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఇన్ టు ద మామిడి తాండ్రా వీడియో. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే మ్యాంగోస్. మనం ఈ తాండ్రా కోసం 1 కేజీ మామిడికాయలను తీసుకుందాం. సో ఈ కేజీ మామిడికాయలు కూడా చక్కగా పండినవి తీసుకోండి, పండినవి తీయగా ఉండాలి. సో అలాంటి మ్యాంగోస్ ప్రిఫర్ చేయండి. వాటిని ఇలా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ వీటిని చక్కగా కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. ఇవన్నిటి ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఎక్కడ కూడా తరకలు లేకుండా చక్కగా ప్యూరీ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇంత స్మూత్ ప్యూరీ చేసుకోవాలి. సో మొత్తంగా ఇలా అన్ని ముక్కల్ని ఇలా ప్యూరీ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి 200 గ్రాముల షుగర్ని యాడ్ చేసుకుందాం అన్నమాట. సో మామిడికాయ తీపిని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మామిడికాయలు స్వీట్నెస్ తక్కువ ఉంటే ఇంకో 50 గ్రాములు ఎక్కువనే యాడ్ చేసుకున్నా పర్లేదు. సో ఇలా యాడ్ చేసుకున్న షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టి మనం మరిగించుకోవాలన్నమాట. సో ఈ మామిడికాయ రసం అనేది మనం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. సో అది బయటికి ఇలా మరిగేటప్పుడు పేలుతుంది. సో ఇలా తుక్కుతుక్క ఉడుకుతుంది కదా, సో అలా మనకి బబుల్స్ అనేటివి వచ్చి స్టవ్ మీద పడిపోతూ ఉంటాయి. సో అలా పడిపోకుండా మనం ఇలా లిడ్ పెట్టేసి మనం ఉడికించుకుంటే చక్కగా అందులోనే చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. సో ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉడికిస్తూ ఇందులోకి కొద్దిగంత మన టేస్ట్కి తగ్గంత ఇలాచీ లేదా మ్యాంగో ఎసెన్స్ ఉంటే మ్యాంగో ఎసెన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఫ్లేవరు ఒక్క లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకోసేపు లిడ్ పెట్టేసి 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే చక్కగా చిక్కబడుతుంది అనమాట, ట్రాన్స్పరెంట్ అవుతుంది. సో ఈ తాండ్రా రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో కొద్దిగంత మామిడికాయ ప్యూరీ వేసుకొని ప్లేట్ అంతా ఇలా తిప్పేసేయాలి. సో ప్లేట్ అంతా తిప్పేస్తే ఆ జెల్ అనేది అట్లనే ఉండాలన్నమాట, కిందికి జారిపోకూడదు. సో నేను చూపించిన విధంగా అలాగే ఉంటే పర్ఫెక్ట్ అనమాట. ఈ స్టేజ్లో టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కకు ఉంచుకొని ఇప్పుడు ప్లేట్లోకి మనం వేసుకోవడానికి ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. నేనైతే నెయ్యిని అప్లై చేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆ తాండ్రా మనం ప్లేట్లోకి వేసుకుంటాం కదా, సో ఈజీగా ఆరినప్పుడు ఈజీగా ఊడొచ్చేయడానికి మనం నెయ్యి లేదా ఆయిల్ని ఇలా గ్రీస్ చేసుకోవాలి ప్లేట్ మొత్తం. సో ఇలా గ్రీస్ చేసుకుంటేనే మనకి తాండ్రా అనేది ఈజీగా వస్తుంది అన్నట్టు ప్లేట్ నుంచి వెళ్ళి. సో ఇలా మొత్తంగా అప్లై చేసుకున్నాక మనం తాండ్రా చేసి పెట్టుకున్నాం కదా జెల్లీని, ఆ మ్యాంగో జెల్ అనేది ఇలా ప్లేట్కి కొంచెం వేసుకొని ఆ ప్లేట్ని మొత్తంలా ఈ జెల్ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ తాండ్రాని మొత్తం ప్లేట్ మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా ఈ ప్లేట్కి నెక్స్ట్ ప్లేట్కి కూడా ఇదే విధంగా మనం మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ మామిడి తాండ్రా చక్కగా నీళ్ళ చుక్క లేకుండా చెమ్మ లేకుండా చూసుకోండి, అప్పుడైతేనే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. సో నాకైతే 3 ప్లేట్స్ వచ్చాయి. సో వీటిని మనం ఒక 2 days పాటు ఎండలో చక్కగా ఆరనివ్వాలన్నమాట. సో నాకైతే ఈ మామిడి తాండ్రా ఎండడానికి 2 days టైం పట్టింది. సో చూసారు కదా, నాకైతే చక్కగా ఆరిపోయింది మామిడి తాండ్రా అనేది. నాకైతే టెంప్ట్ అయిపోతున్నాను, సో త్వరగా తినేసేయాలి. నెక్స్ట్ ప్లేట్ కూడా చూసారు కదా, నాకు 2 ప్లేట్స్ కూడా చాలా చక్కగా ఆరిపోయాయి. పల్చగా వేసుకోవాలి లేయర్, అప్పుడైతే మనకి త్వరగా ఆరిపోతుంది. ఇలా నైఫ్ తోటి ఎడ్జెస్ని చిన్నగా ఒక స్క్రేప్ ఇచ్చామంటే చాలండి, మనకి తాండ్రా అనేది ఈజీగా ప్లేట్ నుంచి ఊడొస్తుంది. మనం ముందుగా నెయ్యిని కూడా అప్లై చేసుకున్నాం కదా, సో దానివల్ల కూడా మనకి తాండ్రా
ఈజీగా వస్తుంది ప్లేట్ నుంచి వెళ్ళి. చూసారా ఎంత జల్లీగా ఎంత బాగుందో, నాకైతే ఎంత నచ్చిందో తెలుసా. సో మనం ఇలాగే నెక్స్ట్ ప్లేట్ని కూడా మొత్తంగా ఈ తాండ్రా అనేది ప్లేట్ నుంచి వెళ్ళి డివైడ్ చేసుకోవాలన్నమాట. సో చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, చాలా బాగా వచ్చింది. అండ్ దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని డైరెక్ట్గా తినేసేయడమే. నాకైతే చాలా బాగా నచ్చింది. మామిడి తాండ్రా యాక్చువల్ ప్రాసెస్ అయితే ఎండలో నిల్చొని పల్చటి పొర వేసుకుంటూ లేయర్గా మామిడి తాండ్రా అనేది వాళ్ళు రెడీ చేస్తారు. సో మనకంత పెద్ద ప్రాసెస్ కాబట్టి మనం ఇలా ప్లేట్లో వేసేసుకుంటే మనకి సరిపోతుంది. అంత రిస్క్ మనం చేయలేము కాబట్టి సో ఇలా ఈజీగా ప్లేట్లో వేసుకొని ఒక 2 days ఆరబెట్టుకుంటే మనకు చక్కగా తాండ్రా అనేది రెడీ అయిపోతుంది. ఎగ్జాక్ట్ అది ఫ్లేవరింగ్ టెక్స్చర్ వస్తుంది మనకి. ఇలా చేసుకున్న మామిడి తాండ్రాని ఒక్క చుక్క కూడా నీళ్ళ తడి అనేది టచ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఇలా చేసుకుంటేనే మనకి సంవత్సరం పాటు ఈ మామిడి తాండ్రా అనేది చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 సంవత్సరం ఉంటుందండి. మళ్ళీ వచ్చే మామిడికాయ సీజన్ వరకు, మళ్ళీ వచ్చే సమ్మర్ వరకు ఇది చెక్కు చెదరకుండా చక్కగా అలాగే ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వారైతే మన నార్మల్గా బయట పెట్టేసుకునే వాళ్ళు ఒక 4-5 months వరకు అయితే చాలా బాగుంటుంది ఖరాబ్ కాకుండా. సో తప్పకుండా మీరు అందరూ ఈ మామిడి తాండ్రా రెసిపీని ఈ సమ్మర్కి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా చాలా మంది ఉన్నారు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చి నా వీడియోస్ అన్ని చూడగలుగుతారు. సో సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.